సంపూర్ణమైన విడుదల. ప్రియులారా, మనకి చూపు, మాట, క్రియ, ఆలోచన వీటిలో కొంతవరకు విడుదల జరిగింది మనకి. కానీ సంపూర్ణంగా విడుదల జరిగే వరకు కూడా దేవుని యొక్క రక్తము క్రిందకు వెళ్ళినట్లు మనము కాదు అని ప్రవక్త గారు అనేకమైన ప్రసంగాలలో చెబుతూ ఉన్నారు. ఒక సంపూర్ణమైనటువంటి విడుదలని ఈ ప్రసంగంలో ప్రవక్త గారు 4 వచనాలు చదివించారు. త్రోవలో నిన్ను కాపాడి, ఎవరిని మనం నడిచేస్తున్నాం, ఎన్నో త్రోవల్లో వెళ్తున్నాం. ఈ త్రోవల్లో వెళ్ళేటప్పుడు నిన్ను కాపాడుతాను అని చెప్పారు. ప్రియులారా, దేవుడు త్రోవలో నిన్ను కాపాడి అనే మాట మనము ఎన్నో త్రోవల్లో రోజుకి ఒకటా ఈ వీధిలో వెళ్తున్నాం, ఇంకో వీధికి వెళ్తున్నాం, ఇంకో చోటకి వెళ్తున్నాం, ఎన్నో త్రోవల్లో మనం వెళుతూ ఉన్నాం. కానీ ప్రియులారా, మార్గము, సత్యము, జీవము, మరి ఆయన త్రోవ ఒకటి ఉంది దేవునిది. దేవుడు మనలను ఈ భూలోకానికి ఎందుకు పంపించాడు? కుమారులు కుమార్తెలుగా ఉండేటకు దేవుడు పంపించాడు. అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము, త్రోవలో మిమ్మల్ని కాపాడి అని చెప్పారు. కాబట్టి దేవుడు త్రోవలో కాపాడి అంటే మనం మామూలుగా ఈ భూలోకములో నడిచే రోడ్లు, రహదారులు, సందులు ఇవి కాకుండా దేవుని మార్గము మనకి ఈ భూలోకానికి తల్లిదండ్రుల ద్వారా మనల్ని ఇక్కడే కూతురు కొడుకులుగా పంపించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి? దేవుని యొక్క మార్గములో పరలోక యాత్ర చేస్తూ ఉన్నాం. ఈ యాత్రలో మనల్ని కాపాడుతానని ఇక్కడ చెప్పాడు దేవుడు. నిన్ను కాపాడి అని చెప్పారు ఇక్కడ. మొట్టమొదటి అందరం జ్ఞాపకం తెచ్చుకోండి, దేవుడు మన మార్గములలో కాపాడుతానని చెప్పారు. అయితే ప్రియులారా, ఎలా కాపాడతారు ఆయన? దేవుడు సిద్ధపరిచిన చోటు పరలోకము. ఈ లోకము నాది కాదు, పరలోకమని పాట పాడుతూ ఉంటాము. ప్రియులారా, నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. హల్లెలూయా.
ఇతర క్రైస్తవ సంఘాలకి మనకి తేడా ఏమిటి? వారికి ప్రవక్త లేడు, మనకి ఆత్మ అనగా దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. ఈ ప్రవక్త అయ్య గారు 7వ దూత నాకు పరిచయం కాకముందు సాధు సుందర్ సింగ్ అనేటటువంటి పంజాబ్ రాష్ట్రంలో సాధువుగా దేవుడు పెళ్లి కాకుండా నా కొరకు నిన్ను ప్రతిష్ఠించుకున్నాననే సాధు సుందర్ సింగ్ గారు ప్రసంగాలు నేను చదివేవాడిని. ఆయన సువార్థికుడు, నీతిమంతుడు. ఈ వర్తమానం వచ్చే వరకు అది నన్ను కాచింది. అంతవరకు నేను బాప్టిస్ట్ సంఘంలో ఉండేవాడిని. బాప్టిస్ట్ సంఘంలో ఉన్నప్పుడు నాకు ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడంటే, మరి కుష్ఠరోగులను ముట్టి శుద్ధి చేసిన ఆయన ఇప్పుడు ఇక్కడ జరగట్లేదేంటి? నేనున్న సంఘములో నా చుట్టూ ప్రక్కల, లేకపోతే నేను ఉన్న ఏరియాలో, లేకపోతే నేను కాకినాడ తాలూకాలో ఉన్నప్పుడు కాకినాడ తాలూకా అంతా చూసినప్పుడు ఎక్కడా లేదే. దేవుని సేవకులు అనబడేటటువంటి వాడిని అడిగేవాడిని. 20-25 సంవత్సరాల వయసులో దేవుడు ఏకరీతిలో ఉన్నాడు, అలాగే ఉన్నాడు అన్నారు కదయ్యా. నువ్వు ప్రార్థన చేస్తే వీడు బ్రతికాడు, ఆ జబ్బు పోయింది, ఈడికెందుకు తగ్గలేదు, ఈడెందుకు తెచ్చాడు అని అడిగేవాడిని. దేవుడి దగ్గర విచారణ చేస్తే దావీదుకి జవాబు వచ్చింది, వస్తాది అంటున్నారంటే మీరు అని అడిగేవాడిని. నువ్వు అలాంటి ప్రశ్నలు కన్నారు. బైబిల్ ఎలా చెప్తుంటే నువ్వు ప్రశ్న ఏది అంటున్నానండి. నా సంగమంలో ఉండి ఇంకా ఏదో మంచిది ఉంది, ఇంకా ఏదో దీనికంటే మంచిది ఉందనిపించి అపోస్తలుడు ప్రవక్తలు వేసిన పునాది, అపోస్తలుడు ప్రవక్త వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. మరి అపోస్తలులు లేని 12 మందిని దేవుడు పిలిచాడే, మరి ఇక లేరన్నట్టుగా వెళ్ళింది నా సంఘం, మిగతా సంఘాలు కూడా. కానీ ప్రియులారా, 40 సంవత్సరాల క్రిందట ప్రకటన 17లో 7వ దూత పలుకు దినములలో అతడు చుండగా మిస్టరీస్ షుడ్ బి ఫినిష్డ్. మర్మములు అనగా తెలియకుండా, నేను ఉన్నటువంటి సంఘములో వారికి తెలియదు. కానీ ఏమంటే నాకు దేవుడు ఒకే రీతిగా ఉండాలంటే మన ప్రవక్త ఉండాలి. మరి నాకు కనబడ్డే, నీకు కనబడకపోతే ఇంగ్లాండ్లో ఒకడు, అమెరికాలో ఒకడు, ప్రపంచమంతా కూడా ఉన్నారు అని మెల్లనైన స్వరం చెప్పేది నాకు. నువ్వు ఎంతమంది ఏ సంఘంలో ఉన్నది దేవుడికి లెక్కేం కాదు. ఒక రైతు పక్షిరాజు గుడ్డి తీసుకుని వెళ్ళి కోడిపెట్ట కింద పెట్టాడు. మిగతా అన్ని కోడి పిల్లలే, అందులో 2 గుడ్లు పక్షిరాజు పిల్లలు. పెద్దవైన తర్వాత క్లక్ 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 అంటలేదు కోడి పిల్లలే. తల్లి వేరు, గుడ్డి వేరు, జాతి వేరు, పక్షి వేరు, స్వభావం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరు? పక్షిరాజు పిల్లలం. యెహోవా పక్షిరాజు పిల్లలం. ప్రియులారా, పక్షిరాజుగా ఎవరైనా ఒక పెద్దయ్య గారు ఈ వాక్యం చెప్పినప్పుడు దేవుడు అప్పుడా మనకి జగత్తు పునాది వేయబడక ముందే జీవ గ్రంథములో నీ పేరు రాసుకుని దేవుడు ఎవరో ఒక ఉపదేశకుడు, ఒక దైవజనుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆ నిలబడిన వ్యక్తి కాదు,
ఆ వ్యక్తి ద్వారా పలకబడిన వాక్యమే అసలైన విత్తనము. అది పలకబడినప్పుడు మంచి నేలగా చేసుకోవడానికి ప్రియులారా కింద పడుతుంటాడు, పైకి లేస్తా ఉంటాడు. కోడి పెట్ట కింద పక్షిరాజు గుడ్డు పెట్టబడినట్లుగా నేను తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్ళాను 10-12 సంఘాలు తిరిగాను. జవాబు లేదు. కారణం ఏమిటి? ప్రియులారా, మిస్టరీస్, మర్మములు, తెలియని విషయాలు ఆ సంఘంలో ఉన్నాయి. కానీ పరలోకం పోయే సజీవమైనటువంటి దేవుని సంఘము, దేవుడు ఒక్కడే, సంఘము ఒక్కడే, వాక్యము ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే, బాప్తిస్మము. 6-7 వర్తమానాలు ప్రతిపాడులో మా ఇల్లు కట్టుకున్నప్పుడు 1983లో చింత సత్యానందం గారు పడేశారు మా ఇంట్లో. నేను చదువుడు ద్వారా ఈ ప్రవచన వాక్యములు వినువాడు చదువువాడు ధన్యుడు. ఏమండి, నాకెవరూ దీని గురించి బోధ చేయలేదండి. ఈ ప్రవచన వాక్యములు వినివాడు, అప్పుడు టేప్ అంటే ఏంటో నాకు తెలీదు, కానీ పుస్తక రూపంలో మా ఇంట్లో 6-7 ప్రసంగాలు నేను ప్లాస్టింగ్ చేసుకుంటూ నేను పని చేసుకుంటుంటే ఓ రాజుగారు సత్యానంద గారు మా ఇంట్లో పడేసి వెళ్ళిపోయారు. ప్లాస్టింగ్లు అయిపోయి తీశానండి పుస్తకాలు, చదివాను. సాధు సుందర్ సింగ్ గారు లాంటి పుస్తకాలు ఎన్నో చదివాను. భక్తులు బైబిల్ కంటదా పెట్టి సండే స్కూల్లో చాలా ఉక్కుపాలతో నాకు వాక్యం నేర్పించారు. పాస్టర్ గారు కాదు, మాస్టర్ గారు, కానీ ఆయన పాస్టర్ గారే, టీచర్ కమ్ పాస్టర్ అనమాట పెద్దాపురపాడులో. అయితే ప్రియులారా, నాకే సంఘంలోకి వెళ్ళిన తృప్తి కావట్లేదు. కానీ ఈ బుక్స్ చదివినప్పుడు 7వ దూత పలుకు దినములలో అతడు అన్నప్పుడు ప్రకటన గ్రంథంలో ఎవడు ఎప్పుడు చెప్పలేదు, అసలు ఇలా ముట్టుకోలేదు. ప్రకటన గ్రంథంలో 7వ దూత అంటున్నారు. ఏంటి, ఎవరో దూత అని వెళ్ళేటప్పుడు ప్రియులారా, ఇక్కడ నిర్గమకాండము 23వ అధ్యాయములో 20వ వచనములో ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ప్రియులారా, పాత నిబంధనలో మోషే గారు వెళ్ళినప్పుడు చెప్పినటువంటి దూత ఇది. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇశ్రాయేలు నడిచేటప్పుడు ఒక దూత వెళ్ళారని చెప్పారు. ఎవరా దూత? యేసు క్రీస్తు. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ దేవుడు తన దూతలను కావలిగా ఉంచును. ఎవరికి? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ దేవుడు తన దూతను కావలిగా ఉంచును. ప్రియులారా, పరలోకానికి మనం చేసే దాంట్లో మార్గము, సత్యము, జీవమని 3 పదాలలో యేసు క్రీస్తు చెప్పినటువంటి మాటలలో ఆ యాత్రలో మన భాగంగా ఉన్నాం. కానీ ప్రతిదినము మన జీవితము కొరకు మనం నడుస్తూ ఉంటాం. ఓ పావుగా వచ్చి తప్పవచ్చు, వాహనం మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జరిగి ఎవడైనా కొట్టేయచ్చు, ఎవడో మళ్ళీ కొట్టకపోయినా ఎక్కడికి వెళ్ళినప్పటికీ యేసు నామమును నీతో కొనిపోము. ఇంకా కేకలు పెడుతూ ప్రభువా నువ్వే, నీవే, నీవే, నా వల్ల కాదు, ఈ కాలు మామూలుగా ఉండి నేను ఇలా పడుకుని మీరు ఇల్లు పడి పెట్టుకున్నా ఉంటాను, రాత్రి ఉంటాను, పగలు ఉంటాను, మీరు ఎన్ని పడి పెట్టుకున్నా నేను సవ్యంగా పడుకుంటే నా మీద ఎన్ని పడి పెట్టుకుంటే నాకే కాలు మడతడిపోయింది, మంటలు వచ్చేస్తున్నాయి. నరం ఏమైంది? మామూలుగా ఉన్నప్పుడే నరం పెరుగుతుంది. కాలు మడతాడి లోపల అడుగు నిండిపోయి ఉంటే ఎట్లా ఉంటుందండి? ప్రియులారా, మాట చేత కానీ క్రియ చేత కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామని చెప్పన్నారు. కాబట్టి గింజుకుని 3 నిమిషాలు దంటాలు పడి ఎలాగో ఇసుకలో కాలు బయటికి లాగానండి. నేను కదా లాగుతా.
దేవుడు తన యొక్క దూతను నీకు ముందుగా పంపును. 9, 12, 3 గంటలకి ప్రార్థన చేసి మధ్యలో ట్రాన్స్లేషన్ చేసి దేవుడిచ్చినటువంటి 65 సంవత్సరాలు దాటిన తర్వాత దేవుడు డైరెక్ట్ గా మాట్లాడతాడు ఒక విశ్వాసంతో. అది మన గొప్ప కదండి. అది మానేశాను, ఇది మానేశాను, నేను దక్షిణభాగం ఇచ్చాను, గుళ్ళు కట్టాను కాదు ప్రియులారా. దేవుడు ఒక ప్రసంగంలో 25 సంవత్సరములు, 45 సంవత్సరములు, 65 సంవత్సరములు, 3 దశలు. ఈ 3 దశల్లోనూ కూడా దేవుడు నేర్పుతాడండి మనకి. 65 దాటిన తర్వాత నీకు తల నెరపు, వృద్ధులకు సౌందర్యం. దేవుడు నువ్వెంత గొప్పగా వాడు అని చూడటం, ఇంకా 4వ సెక్షన్ ఆఖరి నీకు ఇచ్చేస్తాడంతే. నీ గ్రహింపిస్తాడు. నువ్వు ఎక్కువగా కష్టపడవలసిన పని ఉండదు ప్రియులారా. అది దేవుడు ఒక ప్రసంగంలో 4 దశలు ఉంటాయి మనుషులుగా చెప్పారు. నేను ఆ 4వ దశలో ఉండి 65వ సంవత్సరం వచ్చేటప్పటికి ఈ చర్చి దగ్గరికి వెళ్ళకూడదు, ఇది ప్రసంగం చేయకుండా ప్రార్థనలో ఉందామని అనుకుంటే ఇంతకు ముందు కంటే ఎక్కువైపోయింది ప్రియులారా. నేను రానన్నా సరే కానీ బ్రతిమలాడి తీసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ దూతను ముందుగా పంపుచున్నాను అని చెప్పినప్పుడు ఏమండి, ఆయన యొక్క సన్నిధిలో మనము జాగ్రత్తగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఏమండి, ఆ దారముట నాకు దెబ్బ తగిలినటువంటి 10 నిమిషాలు మళ్ళీ 2 ఉన్నారు. మరి ఎవడన్నా వచ్చి బండి తీస్తే నాకు ఆ నరాలు సాగిపోకుండా 2 రోజులు బాధపడ్డాం. ఎవరికైనా చెప్తే ఏమవుతుంది? అందరూ బండి మీద వచ్చేసి ఆసుపత్రి చుట్టూ తిరుగుతారని. నేను ఆసుపత్రికి వెళ్ళలేదు. రెస్ట్ తీసుకో. అసలు నీకు ఎందుకు జరిగింది? నువ్వేమన్నా తప్పు చేసావా స్టార్ట్ అయినప్పుడు? లేదా అనుకోకుండా జరిగిందా? అసలు తన పర్యవసానం ఏంటి? నువ్వు ఎట్లా ప్రారంభించావు? నువ్వు ఎందుకు వెళుతున్నావు? నువ్వు ఏ పని కొరకు వెళుతున్నావు అనేటటువంటిది విమర్శ చేసుకున్నప్పుడు నేను మంచి కొరకే వెళుతున్నాను, నేను 9 గంటల ప్రార్థన, 12, 3 గంటల ప్రార్థన చేస్తున్నాను, మధ్యలో ట్రాన్స్లేషన్ చేస్తున్నాను, ఎప్పుడూ దేవుని పనిలోనే ఉన్నాను, అయినా కానీ ఎందుకు జరిగింది అది? ఏమండి, నిజంగా వెంటనే ఆసుపత్రికి వెళ్ళుంటే 20 నుంచి 30 వేలు సాదాగా అవును. నాకు ఇలారా ఓ యుద్ధం జరుగుతుంది మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఎవడు? సాతానుడు. అందుచేతనే ఇక్కడ ఏం చెప్తున్నాడు? 22వ వచనంలో దేవుని మాటను జాగ్రత్తగా విని దేవుడు చెప్పినది యావత్తు చేసిన ఎడల శత్రువులకు శత్రువులు, నీ విరోధులకు విరోధులయ్యుందును. ప్రియులారా, దేవుడు మాటను జాగ్రత్తగా విని, హల్లెలూయా. దానికి ముందు దేవుడి సన్నిధిలో జాగ్రత్తగా ఉండేనుంది ముందు వచనంలో. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు జాగ్రత్తగా దేవుని మాటను వింటాము. జాగ్రత్త లేకుండా దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని మాటను వినలేము. కాబట్టి 20వ వచనములో త్రోవలో నిన్ను కాపాడి, దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను కాపాడి ఎక్కడ తీసుకువెళ్తున్నాడు? ఈ లోకం మంద కాదు, పరలోకము మనదని దేవుణ్ణి ఎవడో కూడా చూడలేదు. మహోన్నతుడైనటువంటి వార్త, విద్య నెరిగిన వారి వార్త,
నువ్వు బీటెక్ చేసినా, నువ్వు ఎంకామ్ చేసినా, నువ్వు పిహెచ్డి చదివినా, నువ్వు ఫిజిక్స్ లెక్చరర్ అయినా, నువ్వు టీచర్ అయినా, నువ్వు యాక్టర్ అయినా, నువ్వు పాటగాడు అయినా, మహోన్నతమైన దేవుని విద్య వార్త వాడు ఎవరికి విద్య నేర్పును? చదువువారు విడిచిన వారికా మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపరు. యు మస్ట్ బి బార్న్ అగైన్. నీవు తప్పక తిరిగి జన్మించాలి. మమ్మల్నేనమ్మా జన్మిస్తే బాగుంటుందని చెప్పలేదు అక్కడ. యు మస్ట్. ఇంగ్లీష్ లో మస్ట్ అంటే తప్పక, తప్పనిసరిగా నువ్వు ఈ పుస్తకం చదివితే గాని దేవుని రాజ్యం చూడవు, లోపలికి వెళ్ళవు. నీవు తప్పక తిరిగి జన్మించాలి అంటే, అయ్యా తిరిగి జన్మించడం అంటే నువ్వు కట్టద వాక్యాలు చెప్పిన వాక్యం చెప్పకుండా ప్రసంగం చేయడం కాదు. దొంగతనం మానేసి, సినిమాలు మానేసి, అన్ని చెడు క్రియలు మానేసినంత వల్ల నువ్వు ఎంత మంచిగా ఉన్నా తిరిగి జన్మించడం అనేది ఇంకా అవతలగా ఉందన్నా. నీ ఆలోచనలు మారుతాయి, నీ స్వభావం మారుతుంది, నీ నడక మారుతుంది, నీ విధానం మారుతుంది, నీ చూపు మారుతుంది. నువ్వే అద్భుతంగా ఉంటావు. యేసును నీలో చూస్తారు. నూతన సృష్టిగా ఉంటావు. అలాంటి కొత్తది మనకు వచ్చిందా? సంపూర్ణ మనకు వచ్చిందా? అయ్యా అందుచేత ప్రవక్త గారి వర్తమానాలు కూడా కూడి చూస్తున్నప్పుడు దేవుని యొక్క సంఘము బయట సంఘాల్లో అయితే ఇంకా నిండాలి, ఇంకా నిండాలి, ఇంకా చర్చలు మనం డెవలప్ అవ్వాలి అంటే సంఖ్య కాదు. ఇక్కడ ఆయన మొదలెట్టేటప్పుడు 45 పేరాలు అంటారు మన ప్రవక్త గారు. సంఘము తక్కువ సంఖ్యతో ఉంటుంది, ఎక్కువ అవ్వదని చెప్పాడు. ఎక్కువ సంఖ్యలో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే అది ఆది సంఘములాగా ఉండదు. అది సజీవమైన దేవుని సంఘము కాదు. అది సంపూర్ణతకు వెళ్ళిన సంఘము కాదు. ఎప్పుడు కూడా కొద్ది సభ్యులతోనే ఉంటుంది. యేసు వచ్చే వరకు అలాగే ఉంటుంది. ఆమేన్. ఏమండి, అందు గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ చూస్తే పెద్ద పెద్ద వందల మంది వర్తమానంలో ఉన్న పర్సులు వస్తే చాలా చిన్నదని సంఘం అంట. ప్రవక్త గారు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే సంఘము తక్కువ సంఖ్యతో ఉంటుంది, ఎప్పుడు కొద్ది మంది సభ్యులతో ఉంటుంది. యేసు వచ్చే వరకు పోనీ ఏమన్నా పెరుగుతుందని చెప్పాడా? యేసు అంటే జీసస్ కమ్స్, యేసు వచ్చే వరకు అలాగే ఉంటా ఉన్నాడు. అంటే ఇది వడపోతండి, వడపోత రాసి రంపాన్ని పెట్టేస్తుంది, కోసేస్తుంది. 2 అంచెల వాడి అయిన ఖడ్గము. దీనికి ఎన్ని అంచెలు? డబల్ ఎడ్జెడ్. దేవుడు అనుగ్రహించిన ధన్యతలతో జీవిస్తుంది అనగా 10 ధన్యతలు. జీవము గల దేవుని సంఘమని మనము గ్రహించినట్లయితే అన్నాడు ఆయన. బ్రహ్మ గారు బోధిస్తూ అది మన బ్రహ్మ టేబర్నకల్లే అనుకుంటున్నారేమో, కాదన్నాడు ఆయన. దేశమంతటా అటువంటి సంఘాలను ఆయన చెప్పాడు. హల్లెలూయా. ఏమండి, ప్రవక్త గారు ఎంత చక్కగా నేను ప్రవక్తనై నా సంఘం మంచిదన్నాడు చెప్పలేదు. మొత్తం దేశంలో ఉన్న అలాంటి సంఘాల్లో మన సంఘం ఒక భాగం అన్నాడు. దేశమంతటా అలాంటి సంఘాలు అన్నాడు. అంటే ప్రపంచమంతటా కూడా అలాంటి సంఘాలు ఉంటాయని ఆయన ప్రవచించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, విడుదలకు ప్రజలు ఎలాగున్నారు? దూరంగా ఉన్నట్లు కనిపిస్తుందని నెవెల్లి గారు చెప్పారు. బ్రహ్మ గారు సంఘములో
పాస్టర్ గారు చెప్పారు. ప్రజలు ఎలా కనబడుతున్నారంటే సంఘానికి వెళ్ళేటటువంటి వారు వర్తమానంలో వాళ్ళైనా సరే విడుదలకు దూరముగా ఉన్నట్లు కనిపించుచున్నారు అని రాశారండి ఇక్కడ. ఏమండి, నేను వర్తమానం చూసే చెప్తున్నాను. ఒక సంపూర్ణ విడుదలనే వర్తమానం చూసి దాని మీద డిస్కస్ చేస్తున్నామా. నాతో పాటు మీరు కూడా అవునండి. ఆమేన్, హల్లెలూయా. అమ్మాయి గ్రామస్తులకు ఉన్నటువంటి హృదయం అంటే మీకు నాకు ఇద్దరికీ ఉండాలి. రెండంచెల కొనలు ఒకటిగా కలవాలి. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులు ఎలా ఉన్నారట? దేవుని పక్కన పెడేస్తారట. ఎలా పెడుతున్నారు? ఆయన వాక్యంలో ఉన్నాడు. ఓహ్, ఏ దేవుడు నాకు మంచి కొత్త కారు ఇచ్చాడు, నాకు మంచి కొత్త ఇల్లు ఇచ్చాడు, నాకు మంచి జాబ్ ఇచ్చాడు, నాకు మంచి ధనం ఇచ్చాడు, నాకు అన్ని కూడా ఇంట్లో కూడా బాగా ఇచ్చాడు. ఓ మరే దేవుడు అంటున్నారు. అయితే అది విధానము కాదు. 47వ పేరాలో ఉన్నది. ప్రియులారా, ప్రజలు విమోచనకు దూరమగినట్లుగా కనిపించుతున్నారని నేరారోపణ చేశారు మన ప్రవక్త గారు. దేవుణ్ణి వాక్యమునకు, ఆయన వర్తమాన, ఆయన సేవకుని యొక్క మాటకు దూరమగుతున్నారని చెప్పి ఓ బాలే దేవుడు అని చెప్తున్నారు. అది చెప్పడం తప్పేం కాదు. దేవుడు నాకు సహాయం చేశాడని చెప్పడం తప్పు కాదు. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దని చెప్పారు. కాబట్టి ప్రియులారా, దేవుడు భలే దేవుడని సాక్ష్యము చెప్పుటే కాక మనకి కొంతే విడుదలయ్యాం. దేవుడు సెలవిచ్చిన ఎడల సంపూర్ణులకు సాగిపోదాము. ఆ సంపూర్ణతకు వచ్చామనుకో, అప్పుడు మనం ఎలా ఉంటాం? యేసు వలే ఉంటాం. మనం నడుస్తుంటే యేసు కనపడతాడు. మనం మాట్లాడితే యేసు ప్రభు సంభాషణ, మృదువైన మాటలు వాళ్ళ హృదయాన్ని ఆనందింపజేస్తాయి. మన మాటలు, అయ్యా మన నడత యేసుని, అనగా నువ్వు ప్రసంగం చేసినట్టే యేసు నోట నుండి వచ్చి ప్రతి మాటను తీసుకుంటే నువ్వు ఇలా నిలబడి ప్రసంగం చేయగలదు. దేవుడు ఒక మనిషిని ఏదైనా చేయడానికి పంపించినప్పుడు, దేవుడు ఒక మనిషిని ఏదైనా చేయడానికి పంపించినప్పుడు అవసరమైన ప్రతిదీ ఇచ్చి సంపూర్ణముగా సిద్ధము చేసి పంపుతాడు. సగం బోధకుడిగా ఉన్నట్టు బోధకుడు, సగం క్రైస్తవుడిగా ఉన్నట క్రైస్తవుడు, ఉపదేశకుడు సగం ఉపదేశకుడిగా ఉన్నాడట. హల్లెలూయా. ప్రవక్తగా పిలిస్తే సగం ప్రవక్తగా ఉన్నాడట. దేవుడు ఒక మనిషిని పిలిచి ఒక పని కొరకు పిలిస్తే ఎల్లప్పుడూ ఒక మనిషిని సంపూర్ణముగా సిద్ధము చేయును. మరి ఎందుకు ఇలా ఉన్నాం? ఎందుకు దేవాలయాలు కట్టిన ప్రజలు విడుదల పొందకుండా ఉన్నారు? ఈ ప్రసంగంలో చక్కగా చెప్పారు. మోషే అనేటటువంటి ప్రవక్త గారిని ఆదర్శప్రాయంగా ఇక్కడ పెట్టారు. ఐగుప్తులోనికి దేవుడు మోషేని పంపించినప్పుడు దేవుడు అదే చేశారు. హల్లెలూయా. దేవుడు మోషేని ప్రత్యేకమైన పద్ధతిలో పుట్టించాడు. ప్రత్యేకమైన పద్ధతిలో ఫరో రాజు గారు చెప్పినటువంటి చదువు ఖాళీ చేయడానికి 40 సంవత్సరాలు పట్టింది. దేవుడు పొద దగ్గర మాట్లాడుటకు 40 సంవత్సరములు దేవుడు ట్రైనింగ్ ఇచ్చారు. నాకు 55 సంవత్సరాలు వచ్చిందని బ్రహ్మం గారు
నాకు టైం అయిపోయింది, వృద్ధుడిని అయిపోయాను. ప్రభు ఏంటంటే 55 సంవత్సరాలు ట్రైనింగ్ నీకు ఇచ్చింది, 55 నిమిషాలు పనిచేయడానికి అన్నారట. నేను అనుకున్నాను, అమ్మో 65 వచ్చేటప్పటికే 60 నుంచి జాగ్రత్తగా ఉండాలనుకున్నాను. 65 సంపూర్ణత పొందారా లేదా అనే కాడికి వచ్చినప్పుడు మీకేం తెలుసు నా సంపూర్ణత గురించి? మీది నీకు తెలుస్తుంది, నాది నాకు తెలుస్తుంది. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే మంచి తల్లిగా ఉండడానికి, మంచి గృహ నిర్వాహకునిగా ఉండడానికి, మంచి యవ్వనస్తులుగా ఉండడానికి యవ్వనస్తులు వస్తున్నారు. అంతేగాని ర్యాంకు, జాబు అవన్నీ మంచివే, సెకండరీ. అయి తర్వాత నా రాజ్యము, నా నీతిని, ఫస్ట్ యు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి. ఫస్ట్ గాడ్ మొదట దేవుడిని ఉంచుకోవాలి మనము. ప్రియులారా, దేవుడు ప్రత్యేకమైనటువంటి విద్య నేర్పించడానికి ఇంతకు ముందు ఉన్నటువంటి ఫరో రాజు దగ్గర చదివిన ఏ విద్య? ఒకట సకల విద్య. ఇప్పుడు ఈ అమ్మాయి ఫిజిక్స్ చదివింది, ఈ అమ్మాయి సెకండ్ గ్రేడ్ చదివింది, ఆయన ఇంజనీర్ చదివాడు. ఆ అమ్మాయికి అంతలోనే ఎక్కడో పనిచేసి డిజైన్ లో పనిచేస్తుంది అమ్మాయి. ఒక్కొక్కడు ఒక్కో డిగ్రీ సంపాదించాం. నేను సెకండ్ గ్రేడ్ మేస్తుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క డిగ్రీ సంపాదించాం. మనం మోషే గారు సకల అంటే ఇక గోడ కంటే ఎన్ని ఉన్నాయో అన్ని చదివేశాడు. కానీ అన్నిటినీ కడిగేశాడు. దేవుడు వచ్చే ముందు భూలోకములో మనం కొన్న సొదా డబ్బు దంచి బయటికి పారేయాలి. ప్రణామ్ గారు డబ్బు అవుట్ అని అంటున్నాడు. డబ్బు అంటే దంచడం, అవుట్ అంటే బయట పారేయడం. డబ్బు దంచి బయటికి పారే. ఇప్పుడు మనం పారేసామా లేదా అంటే, నేను ఎంత గొప్పగా ప్రసంగం చేసినా జోసఫ్ గారు మళ్ళీ ఏ ప్రసంగం చేశారు అనుకుంటున్నాం. నీకు బాగా ప్రసంగం చేసే నువ్వు నరకానికి వెళ్ళొచ్చు అన్నారు. నాకు అది గుండెల్లో రైలు విరగడతాయి. దేవుడు సెలవించిన ఎడల సెలవు ఇవ్వడానికి ఏం చేయాలి? నిర్గమకాండములో దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండి, దేవుడి సన్నిధిలో జాగ్రత్తగా ఉండి, తర్వాత వచనంలో ఏమంటున్నారు? దేవుని వాక్యములో నేను అభిషేకము పొందాను, దేవుడి దగ్గరికి సన్నిధిలో గడిపాను. ప్రకృతిలో దేవుడు ఆకులు, చెట్ల వేళ్లలో ఔషధాల నుంచి టాబ్లెట్స్, ఇంజక్షన్లు తయారు చేస్తాడు. ఆరోగ్యంలో ఉండి పనిచేసే డాక్టర్లు నా సేవకులు అన్నారు. ఆ కెంతలు పనిచేటటువంటి అమ్మాయి కూడా దేవుని సేవకురాలే. అక్కడ పేదల దగ్గర లంచం పుచ్చుకోకుండా, ఏ ఇద్దరు ఏ నమ్మల్లా కాకుండా యథార్థంగా వాళ్ళకి దేవుని వాక్యం చెప్పి, ఎందుకంటే అక్కడ ఒక నర్సు చనిపోతున్నాడని కార్డియోగ్రామ్ చెప్తుంటే, ఏంటయ్యా నువ్వు ఇక్కడ బ్రతికేం, నీ పద్ధతి బాగాలేదు, కొద్దిసేపట్లో చూడు ఆ చార్ట్ ఎలా దిగుతుందో. అప్పుడు ఆ ముసలాయన అన్నాడు, ప్రార్థన చేయమని. ఆయన ఆ భుజం మీద చేసి ఆ నర్సు దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు కార్డియోగ్రామ్ వైపు చూస్తున్నావు, నేను దేవుని వైపు చూశాను. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన స్థితిగతులను మార్చును. ఇతను బ్రతకడమా అని చెప్తుంది. లోకంలో మాకు ఈ హెల్తోడికి ఇచ్చారు, కొద్దిసేపట్లో చనిపోతున్నాడని మేము చెప్తుంటే పిచ్చి వాళ్ళారా అని చెప్తుంది ఆ నర్సు. కొద్దిసేపటికి అది ఆగిపోయింది, ఇతను బాగయ్యాడు. ప్రియులారా, డాక్టర్లో ఉన్నటువంటి క్యాట్ డాక్టర్స్ అంటే మూడులైన
పిచ్చివారైనటువంటి వైద్యులకి దేవుడు ఏం చేస్తున్నాడు? పరమ వైద్యుడను నేనే. కాబట్టి ప్రియులారా, అక్కడ ఆకుంది, అది నాకు ఎప్పుడు ఇచ్చండి? ఎప్పుడైనా దెబ్బతైనప్పుడు 2 ఆకులు తీసి పసరు పిండి దాని మీద వేసి కట్టుకడితే మళ్ళీ చూడక్కర్లేదు. అయోడిన్ అని వేసేవారు ఇంతకు ముందు నా చిన్నప్పుడు. ఇప్పుడు అయోడిన్ అనే మాట లేదు. అది వేయగానే పక్కుమంటది ఒకేసారి అగ్ని. ఈ ఆకులు కూడా అయోడిన్ కంటే ఒకసారి ఇలాంటితో ఓడదండి, ఇంకా అది డ్రై అయిపోయిన తర్వాత ఓడుతుందండి. ఏమంటే నువ్వు హాస్పిటల్ పరిగెత్తవలసిన పని లేకుండా దేవుడు ప్రకృతి వైద్యం ఇక్కడ పెట్టాడు. హల్లెలూయా. మనం పరిశోధిస్తున్నామా? అయిందరికి కాందరికి దేవుడి దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు భరించుకోలేనటువంటి బాధ దేవుడు నీకు ఇవ్వడు. తప్పించుకొని మార్గమును దేవుడు కలుగజేయును అని దేవుని వాక్యం. దేవుడు మనకు వాగ్దానములు ఇచ్చాడు. వాగ్దానములు స్వతంత్రించుకోవాలి. దేవుని వాగ్దానములు పట్టుకోవాలి. నీకు ఆపరేషన్ లేదని చెప్పాడు దీంట్లోనే. ఎంతమంది ఆపరేషన్ కావాలని చెప్పిన డాక్టరు వెళ్ళి మళ్ళీ ఆడు చెప్తుంటే పరీక్ష చేస్తానని వెళ్ళాడు. నీకేమక్కర్లేదు, నీకు ఆపరేషన్ అక్కర్లేదు, బొమ్మని చెప్పాడు. హల్లెలూయా. అపాయింట్మెంట్ ఇచ్చినాడు, బొమ్మని చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఐగుప్తులోనికి మోషేని పంపినప్పుడు దేవుడు అదే చేశాడు. ప్రత్యేకమైన పద్ధతిలో పుట్టించాడు. ఏమండి, మనం అంత్యకాల వర్తమానంలో వచ్చామంటే నాలో బోధించక్కర్లేదు, నువ్వు ముందు చర్చి కట్టక్కర్లేదు. ప్రతిపాడులో 10-12 సంవత్సరాలు ఇంట్లో వరండాలో చేశాను. 40 సంవత్సరాలకు ముందు నేను చర్చి కట్టలేదు. 10 సంవత్సరాలు నా ఇంటి వరండాలో పెట్టాను. 4-5 కుటుంబాలు మాతో 15 మంది. 10 సంవత్సరముల తర్వాత బైబిల్కి డబ్బులు పంపిస్తున్నారు సత్యానంద గారు. ఏమైనా ఆలయానికి స్థలం లేదయ్యా, 6,000 ఇచ్చారు. 2.5 సెట్లు 6,000. 40 సంవత్సరాలు 1993 అంటే 30 సంవత్సరాల క్రితం ప్రతిపాడులో. ఏమండి, 10 సంవత్సరాల ముందు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మందిరం కడదామని చూస్తున్నారు. మందిరం ఏదని చెప్పాడు దేవుడు? నీ హృదయమే దేవుడు నివసించు ఆలయము. యోసేపు మరియల వలె, 3వది అన్న సుమయోని వలె 2 లేక 3 సంపూర్ణులు ఎక్కడ ఉంటే అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వెవరిని ఇలా చేయి చాపక్కర్లేదు, నీ దగ్గరికి పంపుతాడు. అరే నేను స్థలం అంటాను, స్థలం అన్నారా, ఇదిగో నేను పునాది రాయిస్తాను, నువ్వు అడగక్కర్లేదు. సార్ల బాహుముడైనటువంటి దేవుడు. ప్రియులారా, నా దగ్గరికి వచ్చినటువంటి సేవ చేద్దారనుకున్న వాడు ముందు మందిరం కడుతుంటే నేను చెప్తుంటే ఎవరికి అర్థం అవట్లేదు. అప్పు చేసి మందిరాలు కడుతున్నా. నేను అప్పు చేసి మందిరాలు కట్టలేదు. ఎక్కడ ఏ చర్చికి ఏమండి 15-20 సంవత్సరాలు పట్టిందండి ప్రతిపాడు ఫస్ట్ చర్చి కట్టడానికి. 15-20 సంవత్సరాల్లో నేను ఎవరిని అడగలేదు. స్థలం వల్ల ఇచ్చారు, పునాదులు ఎవడో వేశాడు. చనిపోయిన డాక్టర్ గారు 5,000 ఇచ్చారు. నీకు కావాలా? నీకు అప్పుగా కావాలా? నీకు నా దగ్గర డబ్బు లేదన్నాడు. ఏమండి, ఇప్పుడు 5,000 అంటే 5 లక్షలు. ఏమండి, అతను లక్కవరం అమలాపురం ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తి అన్నాడు క్లాస్ విజయ్ గారితో, జోసఫ్ గారిని చూసి నేను వర్తమానంలోకి వచ్చానండి, జోసఫ్ గారి సాక్ష్యాన్ని చూసి వచ్చానండి, ఈ కుటుంబాన్ని చూసి వచ్చానన్నాడు. అప్పుడు సంఘం లేదు, ప్రతిపాడులో సంఘం లేదు. అయ్యా, పక్షిరాజు గుడ్డిది బాప్టిస్టు సంఘం నుంచి బయటికి తీశారు. పెంతెకోస్తుకి వెళ్ళాను, బాప్తిజంకి వెళ్ళాను, హౌస్ ఆఫ్ ప్రేయర్కి వెళ్ళాను. అన్నిటిలో నుంచి పక్షిరాజు గుడ్డు పిల్ల పెద్దదైన తర్వాత మా అమ్మ ఎక్కడ ఉందని చూస్తున్నాయి 2 పిల్లలు. పక్షిరాజు తల్లి పైనుంచి వెళ్తే అమ్మా
నా గుడ్లు ఈ పాటికి పిల్లలు అయిపోయి ఉంటారే. నా గొర్రెలు నా స్వరము విను. కోడి స్వరము వేరు, పక్షిరాజు స్వరము వేరు. లోక పాపములను మోసుకొని పోవు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన గొర్రె. అయ్యా, మనము గొర్రె పిల్లలము. ప్రతి గొర్రె నడవవలసిన త్రోవను తప్పి బాప్టిస్టు, లోదరన్ను, నానా రకాలైన సంఘానికి వెళ్ళిన మనం అంతా ఏమయ్యాం? వధువుగా సమకూడం. ఊరిని పట్టే మంది వర్తమానం తప్ప బర్నబాస్ గారి సంఘం, ఏసేఫ్ గారి సంఘం, శాంసన్ గారి సంఘం కాదు. సజీవమైన దేవుని సంఘము మనమే ఇల్లు. కాబట్టి ప్రియులారా, నువ్వు ఏ ఊళ్ళో ఉంటున్నావని కాదు, నీవు నేను దేవునికి పిల్లలము. కాబట్టి అయ్యా, ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే దేవుడు మోషేని ప్రత్యేకమైన పద్ధతిలో చెక్కాడు. తల్లి గర్భంలో పుట్టినప్పుడు పాపాత్మను ఆయన శుద్ధించుకొని చెక్కుతున్నాడు. ముక్కు, చెవి, నాలుక, చర్మము, రూపము చెక్కుతూ మలిచుతున్నాడు. అబ్రహాముతో ఈ ప్రజలను విడిపిస్తానని చెప్పాడు. మోషే ఎలా ఉండబోతున్నాడు దానిని గురించి మనసులో ఉంచుకొని మోషే సంపూర్ణమైన ప్రవక్త, నేను సంపూర్ణమైన కుమారుణ్ణి అవ్వాలి. మీరే కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నేను ముందు కొడుకు అవ్వాలా, నా కొడుక ఇలరా నా కొడుక అని దేవుడు అప్పుడు నన్ను నేను టీచర్ చేస్తూ చెప్తే 18 మంది 20 మంది ఇప్పుడు పాస్టర్లు నేను చేయలేదు, ఆయన చెప్పినట్టుగా వర్తమానం ఇచ్చారంటే బుక్ ఇచ్చాను. బాప్తిస్మం ఎలా తీసుకోవాలో మళ్ళీ నేనే చెప్పాను. ఎందుకంటే కలకత్తాలో ముసలాన్ని తీసుకొచ్చి పొడుసోళ్ళు ఎందుకు బాప్తిస్మం కానీ ఆయన ఇప్పుడు ఇంకా కూడా 90 దాటి ఉన్నాడు. నాకు బాప్తిస్మం ఇచ్చిన పాస్టర్ గారు, నా బాప్తిస్మం ఇచ్చినటువంటి సువార్త చేసినటువంటి ఆండ్రూస్ గారిని మీరు ఇంకా చూస్తే ఏ త్రోవ పరలోకమునకు మార్గము సత్యము జీవమై ఉన్నటువంటి దేవుని మార్గములో ప్రయాణము చేస్తున్నాము. ఆయన తన ప్రజలను పాపము నుండి విడిపించును. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడు అయితే క్రీస్తు వలె చేసిన పరిచర్యలో ఎప్పుడు కూడా నాకు మెల్లనైన స్వరము వచ్చి నాకు చెప్పింది, నువ్వు ముందు నా కొడుకు అవ్వాలి, సంపూర్ణుడిగా చేస్తానని చెప్పాడు దేవుడు. సగం క్రైస్తవులుగా చేయడు, సంపూర్ణ క్రైస్తవులుగా చేస్తాడు. దేవుడు బోధకులను సగం బోధకులుగా చేయడు. బోధకుడు సగం బోధకుడు కావచ్చు. ప్రియులారా, అందరూ బోధకులే, అందుకే అందరూ బోధకులు.